వెల్కమ్ బ్యాక్. ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడలో 4 గంటల పాటు ఎక్కడ ఉన్నారు అన్నది మిస్టరీ వీడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. ఇక ప్రవీణ్ అలసిపోయి తన బైక్ ను రామవరప్పాడు రింగ్ కు 50 మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8:45 ఎనికేపాడు దాటినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇక ఆ 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారు అనే దానిపై పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది. ఇక పాస్టర్ ప్రవీణ్ ఆ 4 గంటలు ఎక్కడ ఉన్నాడు అనే దానికోసం పోలీసులు తీవ్రంగా అన్వేషించారు. ఇక మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాస్ ను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోనికి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ అయితే మాత్రం వేగవంతం చేశారు. మృతికి సంబంధించి విచారణ పోలీసులు అత్యంత క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ అంటే ఈ టోటల్గా పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతంలో 3 గంటల పాటు ఏమైంది అనే అంశంపై పోలీసులు ప్రత్యేక బృందాలు అయితే మాత్రం విచారణ చేపట్టారు. దానికి సంబంధించి 24వ తేదీ 11 గంటలకి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి అయితే బుల్లెట్ పైన రాజమహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరం బయలుదేరిన క్రమంలో కోదాడ వద్ద అయితే మాత్రం ఒక దగ్గర ఆగినట్లయితే మాత్రం కొంత సమాచారం సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కొంత తెలుస్తుంది. ఆ తర్వాత అంటే పరిటాల పెట్రోల్ బంక్ దగ్గర కూడా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అంటే ఇటు కోదాడకి పరిటాలకి మధ్యలో కూడా ఒక ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఆ ప్రమాదంలో అంటే బుల్లెట్ వాహనానికి సంబంధించి హెడ్ లైట్ అదేవిధంగా సేఫ్టీ గార్డు కూడా వంగిపోయినట్టు, ప్రవీణ్ కూడా కొన్ని గాయాలు కూడా అయినట్లయితే మాత్రం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కొంత గుర్తించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా దాని తర్వాత అంటే పరిటాల తర్వాత గొల్లపూడి చేరుకున్నారు. గొల్లపూడి నుంచి దుర్గగుడి ఫ్లైఓవర్ మీదుగా విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి రామర్పాడు రింగ్ వరకు కూడా ప్రవీణ్ ఏం జరిగింది అనే అంశం వివరాలు కనుక్కునేందుకు సుమారుగా 300 సీసీ కెమెరాలను అయితే మాత్రం పోలీసులు జల్లెడ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రతిదీ ఎక్కడెక్కడికి ప్రవీణ్ అంటే ఒక సీసీ ఫుటేజ్ దాటిన తర్వాత మరో సీసీ ఫుటేజ్ దాటడానికి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాల ఆధారంగా దాటారా లేదా సిగ్నల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా ప్రవీణ్ ఎక్కడెక్కడ ప్రయాణించారు, విజయవాడలో ఆ 3 గంటల పాటు ఏం చేశారు అనే అంశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ రామర్పాడు రింగి సమీపంలో ఒక దగ్గర అయితే ఆగిన తర్వాత ఎస్ఐని కూడా కలిసినట్లు అయితే మాత్రం కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ విచారణకు సంబంధించి పోలీసులు చిక్కుముడు కూడా వీడినట్లు కూడా తెలుస్తుంది. మాధవి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.